ఇండియాస్ #1 రతన్ టాటా Upstox లో ఇన్వెస్ట్ చేశారు. మీరు కూడా Upstox లో DEMAT అకౌంట్ ఓపెన్ చేయండి. అక్కడి నుండి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ నుండి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే లైఫ్ టైం AMC ఛార్జెస్ తో పాటు 20,000 రాకెట్ కాల్స్ కూడా ఉచితంగా పొందండి. గురుప్రసాద్ గారు, ఇప్పుడు మీరు ఈ టార్గెట్స్ అనేవి ఒక 12 వీక్స్‌కి ఇస్తారు, 12 మంత్స్‌కి ఇస్తారు కదా! సో, ఎందుకంటారు ఈ 12+12 అనేది మీరు పెట్టుకున్నారు? లేదు అంటే ఒక షార్ట్ టర్మ్లో సార్ మనకు ₹1 సంపాదించాలి అని అనుకుంటాం. దానికి ఒక షార్ట్ టర్మ్ ట్రెండ్లో వెళ్ళి 12 వీక్స్ అంటే ఏం లేదు, 3 మంత్స్ 3 మంత్స్ అంతే. ఈ 3 మంత్స్లో మనము వెళ్ళి ఒక 20%, 25% రిటర్న్స్ మనం తీసుకోవచ్చు. ఇంకోటి, ఈ 3 మంత్స్ మనం ఇచ్చేది వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక చిన్న పొరపాటు చేస్తున్నారు సార్. ఈ 3 మంత్స్ లోపు ఒకటి టార్గెట్ రావాలి సార్, లేకపోతే స్టాప్ లాస్ ట్రిగర్ అవ్వాలి, లేకంటే ఆ 3 మంత్స్లో తర్వాత ఎక్కడ ఉందో అక్కడ స్క్వేర్ అప్ చేసేసి బయటికి రావాలి. రైట్. ఇది నేను చెప్తూనే ఉన్నాను. బట్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే చాలామంది 3 మంత్స్ది 30 మంత్స్ హోల్డ్ చేస్తున్నారు. నేను అందుకనే ఇప్పుడు కూడా క్లియర్గా చెప్తున్నాను, 3 మంత్స్ అంటే 12 వీక్స్ మనం ఇచ్చామంటే ఆ 12 వీక్స్లో టార్గెట్ 90% వచ్చేస్తుంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ టార్గెట్ వచ్చిందే వీళ్ళు బుకింగ్ చేయాలి. ఎవరు బుకింగ్ చేయట్లేదు సార్. ప్రాఫిట్కి ఎంత కావాలో మనకి చెప్పండి. మనం ఫస్ట్ టార్గెట్ కంపల్సరీ వస్తుంది సార్, వస్తుంది. మొన్న కూడా ఒకతను, నేను ఒక మన రెగ్యులర్గా ఇచ్చే స్టాక్స్ అజ్మీర్ రియాలిటీ అని చెప్పి ఒక స్టాకు మనం 425లో ఎక్కడో బై ఇచ్చాం. ఫస్ట్ టార్గెట్ వచ్చి 475 చెప్పాం. ఓకే, టార్గెట్ వచ్చేసింది. అది ఎక్కడి దాకా వెళ్ళిందంటే 500, 495 ఎక్కడో టచ్ అయింది. ఇప్పుడు అతను 1000 షేర్స్ కొన్నాడంట, అంటే 425 రూపీస్ కొనింది 475లో అమ్మమన్నాను, 50,000 ప్రాఫిట్. 50,000 ప్రాఫిట్ తీసుకోవచ్చు కదా. ఎందుకంటే ఫస్ట్ టార్గెట్ వస్తేనే ఒక 50% అయినా అమ్మాలి, కనీసం ఒక 25,000 అయినా ప్రాఫిట్ తీసుకొని దాన్ని ఏం చేయాలంటే మనం స్టాప్ లాస్ కింద ఇస్తాం. ఇతను కొన్న రేట్ అప్పుడు యావరేజ్ అయిపోతుంది కదా. అక్కడ అమ్మాడంటే 425 కొనింది, మన యావరేజ్ ఏమవుద్ది 400కి అయిపోద్ది. మనం కొనింది. ఇతను ఏం చేశాడంటే 500కి వెళ్ళి మళ్ళీ ఆ స్టాక్ మొన్న 400కి వచ్చింది. అప్పుడు ఫోన్ చేస్తున్నాడు, సార్ ఏం చేయమంటారు సార్ అని. నాకేమో నేను ఎన్నో స్టాక్స్ ఇస్తున్నాను, నేను చెప్పాను ఆ వీడియో క్లిప్ నాకు పెట్టండి, నేను చూసి చెప్తానన్నా. నాకు పెట్టాడు. క్లియర్గానే టార్గెట్ రీచ్ అయింది కదా. రీచ్ అయింది సార్, బట్ నేను బుక్ చేయలేదు సార్, ఇప్పుడు ఏం చేయాలి అంటున్నాడు. రైట్. చూడండి, కాబట్టి ఈ 12 వీక్స్కి మనం ఇచ్చే స్టాక్స్ టార్గెట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఎక్కడ ఏమేమి బుకింగ్ చేయాలో చేసేసుకోండి. ఈ 12 మంత్స్ది ప్రాబ్లం లేదు, ఎందుకంటే లాంగ్ ప్రాసెస్. ఇంకోటి, ఈ 12 మంత్స్ అని పెట్టేసి కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని కూడా ఒక మిస్టేక్ చేస్తున్నారు. ఇమీడియట్గా పెరగాలి. ఎందుకు మనం 12 మంత్స్ టైం ఇచ్చాము? ఈ 12 మంత్స్లో ఖచ్చితంగా ఒక ర్యాలీ వెళ్తుంది. మనకు అవసరం లేదు అని అనుకుంటే మాత్రమే పెట్టమని చెప్తున్నాను. అది. సో అయితే అంటే ఇప్పటి వరకు మీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు, మరి అంటే రిటర్న్స్ పరంగా వాళ్ళు గెయిన్స్ అనేవి ఎలా ఉన్నాయి? సో వాళ్ళు ఎటువంటి ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు మీకు? వాళ్ళు ఎక్సలెంట్ సార్. రోజు వాళ్ళు ఎంత యానింగ్ చేస్తున్నారు పర్ఫెక్ట్గా నాకు అన్నీ మన గ్రూప్లో డిస్ప్లే చేస్తుంటారు. మనం ఎవరికి అంటే వాళ్ళ పర్సనల్ కదా. ఎందుకంటే మనం ఒక ప్రోడక్ట్ ఇచ్చాము, BankNifty. ఇట్స్ వెరీ వండర్ఫుల్ ప్రోడక్టు. ఆ ప్రోడక్ట్లో ఇప్పుడు మనం ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత చాలామంది దగ్గర 10 lakhs సాయం చేసిన వాళ్ళు ఉన్నారు, 2 lakhs సాయం చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళ స్థాయికి, వాళ్ళ క్యాపిటల్ని బట్టి ఎవరి స్థాయికి వాళ్ళు సంపాదిస్తున్నారు. హ్యాపీగా బ్రహ్మాండంగా ట్రేడింగ్ చేసుకుంటున్నారు. అంటే ఒక టెన్షన్ లేదు, రేపు ఏం చేయాలి, మార్కెట్ ఎట్లున్నా మార్కెట్ పర్వాలేదు, వాళ్ళు ట్రేడింగ్ చేస్తారు. ఇంకోటి, మన ట్రైనింగ్ వచ్చి ఎక్కువ ఈ మధ్య బిగినర్స్కి మనం ట్రైనింగ్ ఇచ్చాం. ఎందుకంటే వాళ్ళు చాలామంది డబ్బులు పోగొట్టుకొని వచ్చిన వాళ్ళే మన దగ్గర ఎక్కువ మంది.
ఈ మధ్య బిగినర్స్ కూడా చాలామంది వచ్చారు. వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఒక లక్ ఏంటంటే వాళ్ళు ఏం పోగొట్టుకోవాలి, వాళ్ళు డైరెక్ట్గా ఇప్పుడు యార్నింగ్స్లోకి వచ్చారు. రైట్. వాళ్ళకి వీళ్ళకి ఇదే డిఫరెన్స్. అంత బ్రహ్మాండంగా ఫస్ట్ క్లాస్గా యార్నింగ్ చేస్తున్నారు సార్. అంటే ఒక్కొక్కరు ₹1,00,00,000 పెట్టి చేస్తున్నారు. మనం చెప్పే స్ట్రాటజీస్ 2 లక్షల రూపాయల నుంచి ₹1,00,00,000 దాకా పెట్టి బిజినెస్ చేస్తున్నారు. అంటే ఎవరి స్థాయికి వాళ్ళు చేస్తున్నారు. అందరూ ఎవరు ఎంత పెడితే అంత వస్తుంది. రైట్. సో మరి నెక్స్ట్ ఫర్దర్గా మీ ట్రైనింగ్ సెషన్స్ ఎప్పుడు ఉండబోతున్నాయి, ఎక్కడ ఉండబోతున్నాయి, అండ్ ఆ ట్రైనింగ్ సెషన్లో మీరు ఎటువంటి కాన్సెప్ట్స్ గురించి మన ఆడియన్స్కి చెప్తారు? నెక్స్ట్ మన ట్రైనింగ్ వచ్చి చెన్నైలో సార్. నెక్స్ట్ మంత్ ఉంది, March 26th and 27th. 26th and 27th of March చెన్నైలో ఉంది. జనరల్గా నేను పెడితే చెన్నై, లేకపోతే హైదరాబాద్ ఐటీసీ కోహినూర్లో పెడతాము, లేకపోతే చెన్నైలో కూడా ఐటీసీ వెల్కమ్ హోటల్లోనే పెడతాం. అంటే లిమిటెడే, ఎక్కువ మనం ఇంకోటి చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటేనే రమ్మని చెప్తాను నేను. ఎందుకంటే మన క్లాస్ వచ్చి అంత వండర్ఫుల్గా ఉంటుంది. సబ్జెక్టు ఇంట్రాడే చెప్పిస్తాము. షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ ఎలా తీయాలి రైట్ అనేది క్రిస్టల్ క్లియర్గా చెప్పిస్తాం. ఈ 2 సబ్జెక్టు మనం 2 days చెప్పిస్తాము విత్ ఎక్సలెంట్. ఆ తర్వాత సపోర్ట్ వచ్చి లైఫ్ టైం ఇస్తున్నాం. ఓకే. సపోర్ట్ ఎలా ఇస్తున్నామంటే, వీళ్ళకి ఏదైనా డౌట్స్ ఉండింది అనుకోండి సార్, నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని సాటర్డే ఒక 1/2 hour ఆ డౌట్స్ని వారు క్లారిఫై చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే. ఎందుకంటే ఒకసారి ట్రైనింగ్ అయిన తర్వాత ఇక వాళ్ళని వదిలేయడం అలాంటివి లేదు. ఫాలోఅప్ ఉంటుంది, కంటిన్యూస్ ఫాలోఅప్ ఖచ్చితంగా. ఎందుకంటే ఆల్రెడీ నేను 22 years నుంచి ఫీల్డ్లో ఉన్నాను. ఇక నాకు ఇదే కదా. ఇక మళ్ళీ మనం యాడికి వెళ్తాం చెప్పండి. వాళ్ళకి మనం ఒక సర్వీస్ చేసేటప్పుడు మనకి ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. వాళ్ళు యార్నింగ్ చేసేటప్పుడు, వాళ్ళు ప్రతిసారి యార్నింగ్ చేసేటప్పుడు నాకు ఒక మంచి ఎనర్జీ వస్తుంది. ఎందుకంటే మన ప్రొఫెషన్లో సక్సెస్ అవ్వాలని, చాలామంది సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను నేను. ఎందుకంటే ఇక్కడ లెస్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఇది మన షేర్ మార్కెట్లో సక్సెస్ సాధించిన వాళ్ళు చాలా తక్కువ మంది. అలా ఉండకూడదు, దీన్ని చేంజ్ చేయాలి అని నాకు ఒక గోలే ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గురుప్రసాద్ గారు. ఈ షార్ట్ టర్మ్కి లాంగ్ టర్మ్కి మధ్య ఉన్న డిఫరెన్స్ని, అదేవిధంగా మీరు మీ స్టూడెంట్స్కి పర్టికులర్గా ఈ షార్ట్ టర్మ్ని లాంగ్ టర్మ్ని గురించి ఎందుకు చెప్తారు అనే విషయాల గురించి కూడా ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే.